ప్రభు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు అను పుస్తకంలో నుండి ఏప్రిల్ 15వ తారీఖున. ప్రభువా ప్రార్థన చేయ నేర్పుము. లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం. దేవుని వాక్యమునందు బలమైన విశ్వాసము కలిగి ఆయన వాగ్దానములు పొందుటనున్నది ఒక గొప్ప ఆత్మీయ ఆయుధము. ఆ విధముగా ఆది సంఘము ప్రార్థించెను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 23 నుండి 31 వచనములు. వారు భయము సంశయము లేకుండా దేవుని వాక్యమునందు దేవుడు తన ప్రజలకిచ్చిన వాగ్దానముల యందు బలమైన విశ్వాసము కలిగి ప్రార్థించిరి. మనలను ప్రోత్సాహపరచుటకు ఇవ్వబడిన ప్రశస్తమైన వాగ్దానములను మనము చేపట్టవలెను. ఆయన నమ్మకత్వమును బట్టి ఆయన మనకిచ్చిన వాగ్దానములను నెరవేర్చుటకు దేవుడు మన మధ్య పనిచేయుటను మనము కనుగొనగలము. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 23 నుండి 31 వచనములలో ఆరంభకాలపు విశ్వాసులు దేవుని గొప్పతనమునందు విశ్వాసముంచి దేవుడు దావీదుకిచ్చిన వాగ్దానములను, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 25వ వచనం, పొంది జరిగినదంతయు వాగ్దానముల నెరవేర్పు కొరకేనని వారు విశ్వసించిరి. అందుచేతనే వారు, ప్రభువా, ఈ బెదిరింపులు చూచి నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము అని ప్రార్థించిరి. వారు తమ శత్రువులకు హాని కలగవలనని కోరలేదు, కానీ ప్రజల ఎదుట క్రీస్తును ప్రకటించుటకు ధైర్యము నిమ్మని ప్రభువును ప్రార్థించిరి. ప్రజలు వ్యతిరేకించినప్పుడు మనము కక్ష సాధించవలనని ఆలోచించరాదు, కానీ వర్తమానం అందించుటకు ధైర్యమును కోరుకొనవలెను. ఎడతెగక ప్రార్థించుడి. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. అనగా ప్రతి అంశము కొరకు, అనగా చిన్న విషయముల కొరకు కూడా భారముతో అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ ప్రార్థించవలెను. వాక్యమును చెప్పకముందు, ప్రభువా ఇప్పుడు నాకు సహాయం చేయుము, నా నాలుకను, గొంతును, పెదవులను తాకుము అని ప్రార్థించవలెను. మనకు తెలియకుండగానే ప్రతి చిన్న విషయమునకు కూడా మన హృదయములు మొరపెట్టుటను చూడగలము. మరొక ఆత్మీయ ఆయుధమును అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5లో కనుగొందుము. భారముతో ప్రార్థించుట ఒక ఆత్మీయ ఆయుధము. అవసరతను బట్టి ప్రార్థించుట కాదు, కానీ భారముతో, ప్రసవ వేదనతో ప్రార్థించుట. శ్రమపడుచున్న వారి కొరకు, రోగుల కొరకు హృదయ వేదనతో ప్రార్థించవలసిన సమయములు కలవు. అదేవిధముగా అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 2లో వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి అని చెప్పెను. వారి యొక్క భవిష్యత్తు పరిచర్య కొరకు ప్రభువు యొక్క ప్రణాళికను, చిత్తమును తెలుసుకొనుటకు వారు కలిసి ప్రార్థించిరి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. దేవుడు స్పష్టముగా మాట్లాడు వరకు ప్రార్థించిరి. మన వ్యక్తిగత విషయముల కొరకు, పరిచర్య కొరకు మనం బాధతో, భారముతో దేవుని స్వరము విను వరకు ప్రార్థించవలెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును, సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. ఖైదీలు వినుచుండిరి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. వారు తమ బాధలో తమను బాధించిన వారికి హాని కలగవలనని కానీ, దేవుని ఉగ్రత రావాలని కానీ వారు ప్రార్థించలేదు. వారు స్తుతిగీతములు పాడుటకు మొదలుపెట్టి చెరసాలలో నున్న వారి కొరకు, చెరసాల నాయకుని కొరకు కూడా రక్షణ కోరుకొనుచుండిరి. చెరసాలలో రక్షణ కార్యమును విజయవంతం చేయుటకే దేవుడు తమ జీవితములలో ఆ శ్రమను అనుమతించినని వారు విశ్వసించిరి. వారు శత్రువులపై దేవుని ఉగ్రత పడవలనని ప్రార్థించుటకు బదులు వారి రక్షణ కొరకు ప్రార్థించిరి. అపవాది మనకు వ్యతిరేకముగా ఏ ఆయుధమునైనను ఉపయోగించవచ్చును, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి ఆయుధములన్నిటినీ వమ్ము చేయును. ఈ చివరి దినములలో దేవుని సేవకులముగా మనము అపవాది ఉపయోగించు కుయుక్తులను ఎరుగుటకు ఎంతో చురుకుగా ఉండవలెను. వెలుగు సంబంధులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో సంపూర్ణ భాగము పొందకుండా ఆటంకపరచుటకే వాడు దేవుని ప్రజలలో ఆత్మీయ దారిద్ర్యమును, దేవుని సేవకులలో ఆత్మీయ బలహీనతలను తీసుకొని వచ్చుటకే వాడు తంత్రములను పన్నుచున్నాడు.
మన ఆత్మీయ యుద్ధోపకరణములను శక్తివంతముగా ఉపయోగించుటకు నేర్చుకున్న ఎడల మనము శత్రువును సంపూర్ణముగా ఓడించగలము. అట్టి సామర్థ్యమును దేవుడు మనకు కూడా అనుగ్రహించునుగాక. ఆమెన్.